అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ ముషీరాబాద్ లోని పరిశ్రమల శాఖ కార్యాలయం సమస్యలకి అడ్డాగా మారింది. పెచ్చురుడిపోతున్న పరిస్థితిలో ఉన్న బిల్డింగ్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఉద్యోగులు విధులు నిర్వహించే ఆఫీసులు మరీ దారుణంగా ఉన్నాయి. ఆఫీసులో సీలింగ్ కి ఫ్యాన్లు వేలాడుతున్నాయి. ట్యూబ్లైట్ల దృశ్యాలైతే ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే పురాతన బిల్డింగ్లని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన TV9 టీంకి మరొక షాకింగ్ విషయం తెలిసొచ్చింది. పరిశ్రమల శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు కానీ కింద స్థాయి సిబ్బంది కానీ ఎవ్వరూ టైంకి విధులకి హాజరు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ముషీరాబాద్లో ఉన్నటువంటి కార్మిక శాఖ కార్యాలయాన్ని TV9 క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఎందుకు, ఎందుకంటే మొత్తం కూడా కార్మిక శాఖ కార్యాలయం మొత్తం కూడా అతి పురాతనమైన కార్మిక శాఖ కార్యాలయం మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు పడుతుందో ఎప్పుడు కూలుతుందో కూడా భయాందోళనతో మాత్రం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఒక విస్మయం కలిగించే విషయం తెలిసింది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క ఎంప్లాయీ కూడా ఇక్కడికి ఆఫీస్కి మాత్రం హాజరు కాని పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, మొత్తం కూడా కుర్చీలన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్క అటెండర్ తప్ప ఎవ్వరూ కూడా ఆఫీస్కి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. అంటే TV9 ఇటు ఇక్కడ బిల్డింగ్ని పరిశీలించడానికి వచ్చింది. ఎందుకంటే బిల్డింగ్ మొత్తం కూడా పురాతనమైన బిల్డింగ్, ఎప్పుడు కూలుతుందో అని మాత్రం ఇక్కడ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్డింగ్ పాతబడ్డది, దాదాపు పెచ్చులూడిపోయి కింద పడుతున్నాయి. దాన్ని TV9 క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చింది. కానీ పరిశీలించడానికి వచ్చిన తర్వాత మాత్రం మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిబ్బంది, మొత్తం సిబ్బందితో పాటు అధికారులు కూడా ఎవరు కూడా సమయానికి రావడం లేదని తెలిసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడికి సిబ్బంది రాలేదు. అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా రాలేదు. ఒక్క అటెండర్ తప్ప, ఇక్కడ ఊర్చేవాళ్ళు కానీ అటెండర్ తప్ప ఎవరు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ అటెండర్ మాత్రం ఎవరు కూడా, అంటే వీడియో తీయొద్దు మీరు, వాళ్ళు తర్వాత వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి అటెండర్ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరుకు మాత్రం ఇది అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని చూసుకున్నా మాత్రం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరు కూడా టయానికి రాకుండా వచ్చినటువంటి ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖ కార్యాలయానికి పనిచేస్తున్న సిబ్బంది పనితీరు మాత్రం ఇటు విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.